ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యంలో నుండి మనము సామెతల గ్రంథం 23వ అధ్యాయము 20 నుండి 21 వచనాలు చదువుకుందాం. ద్రాక్షారసం త్రాగు వారితోనైనను మాంసం హెచ్చుగా తిను వారితోనైనను సహవాసం చేయకుము. త్రాగుబూతులను తిండిబూతులను దరిద్రులగుదురు. నిద్రమత్తు చెంపిగుడ్డలు ధరించుటకు కారణమగును. అనుదిన వాక్యంలో నుండి ఈరోజు చక్కని మాటను దేవుడు మాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాట ఎంత విలువైన మాట అంటే, ఒక కుటుంబాన్ని, ఒక మనిషి యొక్క జీవితాన్ని, పాడైపోయిన జీవితాన్ని కట్టగలిగేటటువంటి మంచి మాటలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ లోకంలో చాలామందితో మనం సహవాసం చేస్తాం, కానీ వాక్యం చెప్తూ ఉన్నది ఎలాంటి వారితో సహవాసం చేయాలి, ఎలాంటి వారితో సహవాసం చేయకూడదు. ఎలాంటి వారితో సహవాసం చేయకూడదు అంటే, ద్రాక్షారసం త్రాగు వారితోనైనను మాంసం హెచ్చుగా తిను వారితోనైనను సహవాసం చెయ్యకుము అని దేవుని వాక్యం తెలియపరుస్తూ ఉన్నది. ద్రాక్షారసం త్రాగు వారితో ఎందుకు మనం సహవాసం చేయకూడదు? త్రాగుబోతులతో సహవాసం చేయటం వలన కలిగేటటువంటి ఇబ్బందులు, నష్టము ఏమిటో మనం ఈరోజు తెలుసుకుందాం. ఎందుకు దేవుడు త్రాగుబోతులతోనూ తిండిబూతులతో సహవాసం చేయవద్దంటున్నాడంటే, కింద 21 వచనములో మనం చదువుతున్నాం. త్రాగుబూతులను తిండిబూతులను దరిద్రులగుదురు. త్రాగుబూతులు, తిండిబూతులు, త్రాగుడుకు బానిసలైన వారు, అధికమైన తిండికి బానిసలైన వారు ఏమవుతారంట? దరిద్రులు అవుతారు. వారు పేదరికాన్ని అనుభవిస్తారు. వారు ఐశ్వర్యాన్ని పొందుకోలేరు. వారు అభివృద్ధిని చూడలేరు. వారు దినదినము తమ జీవితంలో లేమికి కారణమవుతారు, కానీ అభివృద్ధికి కారకులు కాలేరు. ఎందుకంటే ఇక్కడ అంటుంది, నిద్రమత్తు చెంపిగుడ్డలు ధరించుటకు కారణమగును. ప్రియమైన క్రైస్తవ సమాజమా, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి బిడ్డకు కూడా మీకు నమస్కరించి చెప్తున్నాను. అదేమిటంటే, మీరు త్రాగుడుకు, అధికమైన తిండికి, అధికమైన నిద్రకు బానిసలు కావద్దు. నిద్ర ఒక వ్యక్తికి ఎంత అవసరమో అంతకంటే ఎక్కువ నష్టాన్ని కూడా కలుగజేస్తుంది. నిద్రించే సమయంలో మనము నిద్రించాలి. పనిచేసే సమయంలో మనం పని చేయాలి. నిద్రించే సమయంలో వ్యర్థంగా మన సమయాన్ని గడిపి పనిచేసే సమయంలో మనం నిద్రపోతే మన జీవితాలు దరిద్రమైన స్థితికి వెళ్తాయి. ఆ తర్వాత మనము కనీసం ధరించడానికి వస్త్రములు కూడా కొనుక్కోలేని స్థితికి వెళ్ళి చెంపిగుడ్డలు ధరించడానికి కారణమవుతాం. కాబట్టి మన కుటుంబం, మన పిల్లలు, మనము ఆరోగ్యంగా, సంతోషంగా, ఆశీర్వాదకరంగా మనం జీవించాలంటే త్రాగుబోతులతోనూ తిండిబోతులతోనూ నిద్రమత్తు వారితోనూ సహవాసం మనం చేయకూడదు. ఎందుకంటే అవి మన జీవితానికి చాలా ప్రమాదకరమైనవి. అవి మన జీవితానికి నష్టమును కలిగించేవి. అవి మన జీవితానికి ఆశీర్వాదాన్ని కలిగించవు. అవి కేవలం శాపాన్ని మాత్రమే కలుగజేస్తాయి. కాబట్టి ఎవరైనా త్రాగుడుకు కానీ, ఎవరైనా అధికమైన తిండికి కానీ, ఎవరైనా నిద్రకు కానీ ఆసక్తి గల వారు ఉన్నట్లయితే దయచేసి ప్రభు పేరట మనం చేస్తున్నాం, ఇక మీదట వాటిని విడిచి మెలకువగా, చురుకుగా, శ్రద్ధగా మీరు ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. విడిచిపెట్టిన వారిని విడిచిపెట్టండి.
త్రాగుబోతులతో, తిండిబోతులతో, వ్యర్థంగా సమయాన్ని గడిపే వారితో మీరు సహవాసం చేయకుండా దేవునితో సమయం గడిపే వారితో, దేవుని పని చేసేవారితో, దేవుని కొరకు కష్టించే వారితో మీరు సహవాసం చేయండి. మీరు, మీ కుటుంబము, మీ మీ యొక్క ఫ్యామిలీ అంతా కూడా గొప్పగా దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. దానివలన మీకు, మీ కుటుంబానికి మేలు, అనేక ప్రజలకు ఆశీర్వాదం. కాబట్టి ఇట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక.